మందు జయంగా చాలా సంసారాలు ఆగమవుతున్నాయి, ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. అయినా కూడా ఆ మందు మీద వచ్చే ఆమ్దాని కోసం సర్కారులు మాత్రం అసలు వెనుకకు తగ్గుతలేవు. ఏటేటా మందమ్మకాలు పెరిగేటట్టు ఎత్తున్నాయి. కానీ సర్కారు ఆలోచనకు గండిగొట్టే ఉపాయం చేసిండ్రు ఈ ఊరోళ్ళు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం కథ మీరే చూడుండ్రి. ఓష్ని బంగారం అసొంటి మందు నేలపాలు చేస్తున్నారని మందు బాబులకు నాలికలు లపలపలాడుతున్నాయి కావచ్చు గాని అసొంటోళ్లకు మందు కండ్ల పడ్డా నాలిక గుంజొద్దని మద్యాన్ని నిషేధించే ఉపాయం చేసిర్రిల్లు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ఊళ్ళ ముచ్చటిది. ఆ ఊరోళ్ళంతా కలిసి ఏకగ్రీవంగా మద్యం నిషేధిస్తున్నట్టు తీర్మానం చేసుకున్నారు. 16వ తేదీ ఉదయం నుంచి మద్యపానం పూర్తి స్థాయిలో నిషేధించాలి, అమ్మకూడదు. ఈ తీర్మానం ఉల్లంఘించిన వారికి ₹50,000 జరిమానా విధించబడింది. అమ్మిన వారి పేర్లు చెప్పిన వారికి, ఎవరైనా అమ్మితే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ₹10,000 బహుమతి ఇస్తారు. అలాగే గ్రామంలోని కిరాణా షాపులు 18 ఏళ్లలో పిల్లలకు ఎవరు కూడా సిగరెట్లు, గంజాయి, గుట్కా, పాన్ మసాలాలు కూడా అమ్మరాదు. ఈ నిర్ణయంకి వ్యతిరేకంగా అమ్మిన వారికి ₹5,000 జరిమానా విధించబడింది. పైన తెలిపిన పేర్లు అంటే ఎవరైనా పలానా వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ పేర్లు చెప్పిన వారి గోప్యంగా చెప్తుంది. వినరు కదా, ఆ ఊళ్ళో ఎవ్వరు మందు అమ్మినా 50,000 జరిమానా ఎత్తారట. అట్లనే ఎవరన్నా మందు కొన్నా కూడా 10,000 జరిమానా ఎత్తారట. ఇక అట్లనే 18 ఏళ్ల లోపున్న పిల్లలకు గుట్కాలు, పాన్పరాగులు, సిగరెట్లు అమ్మినా కూడా ₹5,000 జరిమానా ఎత్తామని ఊరంతా కలిసి తీర్మానం చేసిర్రు. ఇట్లా కట్టుదిట్టం చేసి రాబోయే కొద్ది రోజులలోనే మా ఊరిని ఆరోగ్యవంతమైన ఆదర్శవంతమైన ఊరిగా తీర్చిదిద్దుతాం అంటున్నారు అక్కడి జనాలు. సర్కారు చేయాల్సిన పనిని అక్కడి జనాలే ముంగటేసుకున్నారు. మరి కాదానుల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అని పేర్లనే ఉంటది గాని అసలు ప్రొహిబిషన్ చేసింది లేదు. ఉల్టా మందు అమ్మకాలు పెంచేందుకు ఎంత చేయాలనో అంతకంటే ఎక్కువనే చేస్తున్నారు చాలా మంది ఆబ్కారీ అధికారులు. వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పుర్రి. సర్కారు పెద్దలే మందు అమ్మకాలు పెంచాలని టార్గెట్ల మీద టార్గెట్లు పెట్టబట్టే. గట్లయినాక ఇంకా మందమ్ముడు ఎక్కడ తక్కువైతుంది. కానీ జనాలే స్వచ్ఛందంగా గీ ఊరోళ్ళ లెక్క మద్యం మీద నిషేధం పెట్టుకొని ఊర్లల్లో తాగుడు బంద్ పెట్టించే కార్యాలు చేస్తే మంచిగుంటది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మందులేని ఊర్లుగా మార్చేటందుకు నడుం కట్టుర్రి. మీ ఊర్లను కూడా గొప్పగా తీర్చిదిద్దుకోర్రి, సరేనా?